జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా భగవంతునైతే కోరుకుంటూ వెల్కమ్ టు లక్ష్మీ వండర్స్. రామనామం అంటేనే ఎంతో మాధుర్యం కలది. రామ అనగానే సర్వ పాపాలు పోతాయి అంటారు. శ్రీరామ అనే పదం పలకటం వలన మనలోని అహం కూడా నశిస్తుంది. బాధలు తెలిసిన దేవుడిగా రాములు వారిని వర్ణిస్తారు. మానవ జన్మ ఎత్తి మానవులు పడే కష్టాలన్నింటినీ అనుభవించిన రాముల వారికి మనం ఎంత పూజ చేసినా ఎంత కొలిచినా తక్కువే అవుతుందేమో. అలాంటి రాముల వారికి శ్రీరామనవమి రోజున భద్రాచలంలో అంగరంగ వైభవంగా కళ్యాణం జరుపుతారు. భద్రాచలంలోనే కాదు, ప్రతి గ్రామంలో పట్టణాల్లో కూడా స్వామివారికి కళ్యాణం నిర్వహిస్తుంటారు కదా. ఆ క్రమంలో స్వామివారికి తలంబ్రాలు పోస్తుంటారు. ఆ తలంబ్రాలని రామనామంతో రామ అక్షంతలుగా తయారు చేసి మనం కనుక స్వామివారికి సమర్పిస్తే ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఎలాంటి దోషాలున్నా ఎలాంటి బాధలున్నా అవి మొత్తం కూడా రాముల వారికి అర్పిస్తున్నట్లుగా భావించి రాముల వారికి అక్షంతలను తయారు చేసి రాముల వారి కళ్యాణంలో తలంబ్రాలకి వినియోగించేలాగా చేయాలి అని అయితే సంకల్పించుకున్నాను. ఇది నా ఆలోచన కాదండి. మామూలుగా గోదావరి జిల్లా వాస్తవ్యులు ఇప్పటికీ ఎప్పటి నుండో తయారు చేస్తున్నారు. వారేంటంటే రైతు కుటుంబీకులు ఉంటారు కదా, వారు పండిన పంటలో కొన్ని భాగం వడ్లను తీసి పక్కన ఉంచుతారు. అవి ఒక శుభముహూర్తం చూసి ఒక్కొక్క ఒడ్డుని ఒలుస్తూ రామనామం జపిస్తూ శ్రీరామ అంటూ వాటిని నడుము విరక్కుండా జాగ్రత్తగా చూసుకుంటూ వాటిని తీసి పక్కన పెడతారట. తర్వాత శ్రీరామనవమికి భద్రాచలంలో జరిగే కళ్యాణానికి కానీ లేదంటే వారికి ప్రాంతాల్లో దగ్గర జరుగుతున్న కళ్యాణంలో కానీ వారు అక్షంతలుగా తయారు చేసి తలంబ్రాలకి ఇస్తూ ఉంటారట. వారికి అదొక సెంటిమెంట్గా అలవాటైపోయింది. అలానే గోదావరి జిల్లా వాస్తవ్యులే కాదండి, ఇప్పుడు ప్రతి చోట కూడా అలా చేస్తున్నారు. నేను ఈ సంవత్సరం అలా సంకల్పించుకున్నాను. మనకి ఇప్పుడు పంట ఇవన్నీ పెట్టుకుంటే అవ్వదు కనుక మనం ఉగాది రోజు నుంచి మంచి ముహూర్తం కనుక ఈ 9 రోజులు చేసిన మనం ఎంత చేయగలుగుతామో అన్ని అక్షంతల్ని తయారు చేసుకొని వాటిని మనం స్వామివారికి సమర్పించినా సరిపోతుంది అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేశానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. నేను పూర్తి విశేషాలు అయితే చెప్తాను. మీకు టైం ఉంది, సమయం ఉంది అనుకుంటే ఉగాది రోజున వడ్లను తీసుకొచ్చి వాటిని ఒక్కొక్కటిగా గోదావరి జిల్లా వాస్తవ్యుల్లాగా ఒక్కొక్కటిగా ఒలుస్తూ రామనామం జపిస్తూ ఇలా ఒక బౌల్లోకి వేసుకోండి. ఇన్ని అని సంకల్పించుకున్నా పర్లేదు, లేదంటే మీరు శ్రీరామనవమి వరకు ఎన్ని చేయగలిగితే అన్ని చేసినా పర్లేదు. లేదు ఆ ఒడ్లు ఒలిచే కార్యక్రమం చాలా పెద్ద ప్రాసెస్, మాకు అంత టైం లేదు అనుకుంటే ఇలా 1 కేజీ బియ్యం తెచ్చుకొనైనా వాటిల్లో మీరు ఇలా అక్షంతలుగా తయారు చేసుకోవచ్చు. లేదు మీరు ఇంట్లోకి వండుకోవటానికి బియ్యం కొన్ని తీసుకొచ్చుకుంటారు కదా, వాటిలో మొదటిగా కొన్ని బియ్యాన్ని తీసి పక్కన పెట్టుకున్నా సరిపోతుంది. ఇలా ఒక 5 గుప్పిళ్ళు ఇలా ఒక కొలత ప్రకారం తీసుకున్నా కూడా ఇన్ని అని తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఉగాది రోజు నుంచి మొదలుకుంటే మంచిదనమాట. ఉగాది రోజు నుండి ఇలా ఒక్కొక్క బియ్యాన్ని నడుము విరగకుండా జాగ్రత్తగా ఒక్కొక్క గింజను వెతికి ఒక పక్కన ప్రత్యేకంగా ఒక గిన్నె అయితే పెట్టేసుకోండి. దాంట్లోకి రామనామం జపిస్తూ శ్రీరామ అనుకుంటూ కానీ రామ అనుకుంటూ కానీ ఒక్కొక్క గింజని వేసుకోవచ్చు అనమాట. ఇలా మాత్రం మీరు శుద్ధిగా ఉన్నప్పుడు మాత్రమే చేయాలండి. అదొకటి గమనించండి. ఇన్ని చెయ్యాలా అన్ని చెయ్యాలా అనే సంకల్పం అయితే ఏం లేదు. మీరు చక్కగా ఎన్ని చేయగలిగితే అన్ని చేసుకోవచ్చు. మనం బియ్యాన్ని ఇలా ఒక్కొక్కటి బౌల్లోకి వేరుకొని తర్వాత ముందు రోజు కానీ లేదంటే నవమి రోజు కానీ మనం వాటిని అక్షంతలుగా తయారు చేసి అప్పుడు స్వామివారికి కళ్యాణం జరిగే దగ్గరికి తీసుకువెళ్ళి పొంతులు గారికి ఇస్తే ఆ స్వామివారి తలంబ్రాల్లో కలుపుతారనమాట. మనం అక్షంతలను తయారు చేస్తున్నాం కదా, భద్రాచలమే వెళ్ళాలా అంటే ఏం అవసరం లేదండి. మనకు దగ్గరలో స్వామివారికి కళ్యాణం చేస్తూనే ఉంటారు. ఆ కళ్యాణం చేసే ప్రదేశంలో మనం ఈ అక్షంతల్ని ఇస్తే స్వామివారికి పోసే తలంబ్రాల్లో వీటిని కలుపుతారు. నేను ఇక్కడ మీకు చూపించటానికి ఒక 5 గుప్పెళ్ళు బియ్యాన్ని అయితే మామూలుగా అక్షంతలుగా కలిపాను. మామూలుగా అయితే బియ్యాన్ని తీసి పక్కన పెట్టుకొని ఆ రోజు కలుపుకుంటే స్వామివారికి
ఇవ్వటానికి కరెక్ట్గా ఉంటుందన్నమాట. దాంట్లో స్వచ్ఛమైన పసుపుని, అంటే మీకు చాయ పసుపు కానీ అట్లా లభిస్తుంది కదా, ఆ పసుపు కొద్దిగా ఆవు నెయ్యిని మాత్రమే వాడి స్వామివారికి అక్షంతల్ని కలపాలన్నమాట. అక్షంతలు అంటేనే క్షతలు కానివి, అంటే ఎటువంటి పనికి రానివి కాకుండా, నడుము విరిగినవి కాకుండా పూర్తిగా గింజ ఉన్నది మాత్రమే అనే అర్థం అండి. క్షతలు అంటే ఎటువంటి వంక లేనివి అనే అర్థం. శ్రీరామ అనే పదం ఎంతో పవిత్రమైన పదం అంటారు. ఆ పదాన్ని జపిస్తూ ఉంటే మనలోని మూర్ఖత్వం, అహం, స్వార్థం అన్నీ నశిస్తాయి. ఇలా మనం ఈ 9 రోజులు 10 రోజులు కనుక స్వామివారి నామం జపిస్తూ ఉంటే మనకి తెలియకుండా మార్పు జరుగుతూ ఉంటుంది. మనం చదివే ఆ రామనామ ధ్వనికి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా మొత్తం పోతుంది. శ్రీరామనవమి రోజు అవి స్వామివారికి తలంబ్రాలు పోసినాక స్వామివారికి, సీతమ్మ తల్లికి ఆ తలంబ్రాలుగా జాలువారిన అక్షంతలను మనం ఇంటికి తీసుకొని వచ్చి మనం బీరువాలో అలానే కొన్ని మనం బయటికి కార్యనిమిత్తంగా వెళ్తున్నప్పుడు కొన్ని తల మీద వేసుకొని వెళ్తే స్వామివారి ఆశీర్వాదంగా భావించి వెళ్ళినట్లేనండి. ఏ పని అయినా సరే దిగ్విజయంగా పూర్తవుతుంది. మనం అక్షంతల్ని తయారు చేసుకునేటప్పుడు పూజ ద్రవ్యాల్లోకి, అంటే మనం షోడశోపచార పూజ చేస్తున్నా లేదంటే పంచోపచార పూజ చేస్తున్నా దేనిలోకైనా ఏదైనా మనకి లేనప్పుడు, అంటే వాటి ప్లేస్లో మనం అక్షంతలను వాడుతుంటాం కదా, అందుకే మనం ఇంట్లోకి వినియోగించే వాటిని కూడా అక్షంతల్ని కొన్ని నడుము విరిగినటువంటి బియ్యంతో అక్షంతలను తయారు చేసుకోమని మన పెద్దవారైతే చెప్తుంటారు. అలానే అక్షంతలు కొన్ని ఎప్పుడూ కూడా ఇంట్లో ఉండాలి అంటారండి. అంటే దేవుని గదిలో కొద్దిగా అయినా అక్షంతల్ని ఎప్పుడూ ఉంచాలి అని చెప్తుంటారు. ఈ సంవత్సరం ఇంకా విశేషమైనదండి. అయోధ్యలో బాలరాముడిగా ప్రాణప్రతిష్ఠ అయితే చేసిన రాములు వారు స్వయంగా అయోధ్యలో వెలిసిన కారణంగా స్వామివారిని మనం ఇంకా భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే ఆ తండ్రి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి. మీలో ఎంతమంది ఇలా అక్షంతలను తయారు చేసి రాముల వారి కళ్యాణానికి సమర్పించాలి అని సంకల్పించుకుంటారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నిజం చెప్తున్నానండి, చాలా మంచి కార్యం అన్నమాట ఇది. రాముల వారికి మన వంతు ఉడతా భక్తి సాయం అంటారు కదా, ఉడత చేసినంత దాంట్లో కూడా చాలా తక్కువే అని చెప్పాలి ఇది. అయితే ఒక్కటండి, మీరు ఈ అక్షంతల్ని బియ్యాన్ని మనం రామనామం చేస్తూ ఒలిచేటప్పుడు కానీ లేదంటే పక్కన పెట్టుకునేటప్పుడు కానీ మనం శుభ్రంగా ఉండాలి. అంటే కొంచెం స్నానం చేసినాక ఒక అరగంట అలా కూర్చొని నిష్టగా చేస్తే చాలు. ఎక్కువ సమయం తీసుకొని మనం బయటికి వెళ్ళేసి వచ్చి అలా ఇలా కాదండి. మనం పూజలో కూర్చునేటప్పుడు ఎంత పవిత్రంగా ఉంటామో ఈ అక్షంతలను తయారు చేసే సమయంలో కూడా, అక్షంతల్ని రామనామం జపిస్తూ తీసే సమయంలో కూడా అంతే పవిత్రంగా ఉండాలి. ఈ ఒక్క నియమం పాటించండి. ఉగాది నుండి 9 రోజులు కూడా వసంత నవరాత్రులు అమ్మవారికి, లలిత అమ్మవారికి మనం పూజలు చేస్తాం కనుక నాన్ వెజ్ చాలామంది వరకు అవాయిడ్ చేస్తూనే ఉంటారు. అలా ఆ రోజు మీరు నాన్ వెజ్ ఒకవేళ తినేవారైతే నాన్ వెజ్ తిన్న రోజు మాత్రం ఈ అక్షంతల జోలికి వెళ్ళకండి. నాన్ వెజ్ తినని రోజు, అంటే విడి రోజుల్లో సాత్వికమైన ఆహారం తీసుకున్న రోజు మాత్రమే ఆ రామనామం జపిస్తూ బియ్యాన్ని అనేది వేరు చేసుకోండి. నాన్ వెజ్ కనుక తినేవారైతే తిన్న రోజు కాకుండా మరుసటి రోజు తల స్నానం చేసి మాత్రమే రామనామం జపిస్తూ ఈ బియ్యాన్ని అయితే వలవాలి. ఇదొక్క నియమమేనండి. ఇక ఉపవాసాలు అలాంటివి ఏం అవసరం లేదనమాట. మీరు స్నానం చేసి వచ్చినాక ఉదయమైనా సాయంత్రమైనా ఏ సమయంలోనైనా సరే పవిత్రంగా ఉన్న టైంలో మీరు ఒక అరగంట కూర్చొని ఆ బియ్యాన్ని రామనామం జపిస్తూ ఒక్కొక్కటిగా ఒలిచి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఈ వీడియో గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. అలానే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు, ప్లీజ్ దయచేసి ఒక్క లైక్ ఇవ్వండి. అలానే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇంకా మీకు ఏదైనా పూజా విధానాలు కావాలి అంటే నాకు కింద కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. వీడియోలు అయితే చేసి మీకు పూజా విధానాలు క్లియర్గా చెప్తాను. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలండి.